హలో హాయ్, నేను మ్యాదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మా ఖమ్మం జిల్లాలో ఒక ముస్లిం ఒక మైనర్ బాలికని అత్యాచారం చేశాడు. చిన్న బాలిక, అమ్మాయికి దాదాపు 12 సంవత్సరాలు ఉంటుంది. ఆ అత్యాచారం చేసిందే కాక బిల్డింగ్ మీద నుండి వెళ్ళి నెట్టేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతన్ని జైలుకు పంపించారు. దానిపైన చాలామంది స్పందించారు. ఇంకా చాలామంది స్పందించాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీల వాళ్ళు స్పందించారు. కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు, బీఆర్ఎస్ వాళ్ళు స్పందించారు, బీజేపీ వాళ్ళు అయితే మరీ స్పందించారు. బీజేపీ వాళ్ళు మరీ స్పందించారు అని ఎందుకు చెప్పానంటే, ఈ మధ్య కాలంలో కులాలపైన మతాలపైన ఈడు మా కులపోడు, వాడు మా మతపోడు, ఈడు మా ఊరోడు, ఈడు మా ఇంటి పేరటోడు అని ఈ లింక్ సిస్టమ్ ఏదైతే ఉందో బాగా భారతదేశంలో పేరుకుపోయింది. ఆ క్రమంలోనే బీజేపీ వాళ్ళని సమర్థించుకోవడం, ఇతర పార్టీ వాళ్ళని సమర్థించుకోవడం, తమ మతపోళ్ళు సమర్థించుకోవడం అది ఆనవాయితీ అయిపోయింది. భారతదేశంలో అదే జరుగుతోంది. మనం మాట్లాడుకున్నట్టయితే అన్ని విషయాలపైన ప్రతిసారి అతి భయంకరంగా స్పందించే, అప్పుడప్పుడు మీరు చూస్తూనే ఉంటారు సోషల్ మీడియాలలో బాగా కనిపిస్తూ పెద్ద పెద్ద నోరేసుకొని మాట్లాడే ఆమె పేరు ప్రియా చౌదరి. ఇగో ఈ ఫోటోలో కనిపిస్తోందా? ఈ ఫోటోలో కనిపించే ఈవిడ పేరు ప్రియా చౌదరి అని. ఈమె మీడియాలలో ఏదన్నా ఆడవాళ్ళకు కానీ అమ్మాయిలకు కానీ మతాలకు కానీ కులాలకు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడతాను అని వస్తుంది. కానీ ఈమె నిజమైన వ్యక్తి కాదు అని నా అభిప్రాయం. ఈమె నిజంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు సమాజంలో ప్రతి విషయం పైన సమానంగా మాట్లాడుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఆమె అలా మాట్లాడదు. ఎందుకనంటే ఆమె బీజేపీ వాళ్ళకి కొమ్ము కాసి మాట్లాడుతోంది. బీజేపీ పార్టీ అంటే ఆమెకి విపరీతమైన ప్రేమ, బీజేపీ అంటే ఆమెకి విపరీతమైన మక్కువ. ఇక క్రైస్తవులు ముస్లింలు అంటే ఆమెకి అసలు పడనే పడదు. దాని తర్వాత మన బీజేపీని తప్ప ఏ బీఆర్ఎస్ని కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ, లేకపోతే ఇంకా ఏమైనా ముస్లిం పార్టీలు ఎంఐఎం అట్లాంటి పార్టీలు ఏమైనా ఉంటే ఏటిని వారవలేదు, చూడలేదు, తట్టుకోలేదు. ఒకవేళ ఈమె ఎటుపైన స్పందించాలి అని అంటే ముస్లింలు ఎవరైనా తప్పులు చేస్తే అతి భయంకరంగా స్పందిస్తోంది, క్రైస్తవులు ఏమైనా తప్పులు చేస్తే అతి భయంకరంగా స్పందిస్తోంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే అతి భయంకరంగా స్పందిస్తోంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే, ఎంఐఎం పార్టీ వాడు ఏమైనా తప్పులు చేస్తే అతి భయంకరంగా స్పందిస్తూ, పాస్టర్లు మల్లెపూల కోసం 2 ముచ్చట్లు మాట్లాడిన మన పాస్టర్ బ్రదర్ పేరు గుర్తురాట్లేదు, పాస్టర్ గారి పేరు, దానిపైన కూడా నేను మాట్లాడాను. దాదాపు దాన్ని 30,000 మంది నుంచి 50,000 మంది వరకు చూశారు. ఆ చిలకలూరుపేటలో ఉన్నటువంటి పాస్టర్ గారు మాట్లాడినటువంటి వీడియో పైన అసలు అందులో ఏమీ లేకపోయినా భూతద్దం పెట్టి చూసి బాగా సాగదీసి దాదాపు 300 నుంచి 500 కేసులు పెట్టించిన ఘనత ఎవరికైనా ఉంది అని అంటే అది కేవలం ఈమె పేరు ప్రియా చౌదరి. ఈమెకి బీజేపీ పట్ల, హైందత్వం పట్ల అంటే హిందుత్వం పట్ల అమితమైన ప్రేమ ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని అందరిపైన నిందలు వేస్తూ ఇక ఇతరుల పట్ల దేశం చిమ్ముతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మా ఖమ్మంలో జరిగినటువంటి ఆ అత్యాచారం 12 ఏళ్ల బాలిక ఎవరైతే ఉందో ఆ ముస్లిం అనే అతను ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు. దాని తర్వాత బిల్డింగ్ పైన కూడా మీద నుంచి కూడా కిందికి నెట్టాడు అనేది. దాని తర్వాత కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు, జైలుకు వెళ్ళాడు, రిమాండ్ చేశారు, బొక్కలు వేశారు. అది వేరే విషయం. వాడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, సిక్కు అయినా, బౌద్ధు అయినా ఎవడైనా తప్పు చేస్తే వాడిని బొక్కలు వేయాల్సిందే. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఈమె కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆ అమ్మాయిని అత్యాచారం చేయడానికి ప్రేరేపించి మందు తాగిపించి అనేక ప్రలోభాలకు గురి చేసి అమ్మాయిని హింసాకాండకు గురి చేసిన ఆ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఎవడైతే ఉన్నాడో ఆ విషయంలో ఏమో ఒక్క మాట అంటే ఒక మాట కూడా మాట్లాడలేదు. వాడు తోసి ఈడు తోసి వాడు తిట్టి ఈడు తిట్టి ప్రియా చౌదరి ఎందుకు మాట్లాడతలేదు, నువ్వు వీడియోలు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు అని ఏమని తిట్టకుండా తిట్టేసరికి అప్పుడు కాస్త కోస్తో బయటకు వచ్చి అక్కడ నిర్ధారణ కోర్టు ఏది ఇస్తే అదే కరెక్టు, దాని తర్వాత మనం ఏదైనా ఉంటే చూద్దాం అన్నట్టు 2 ముచ్చట్లు ఏదో మాట్లాడి సమాజంలో తిడతారో ఏమని ఇబ్బందులకు గురి చేస్తారని ఏదో 2 ముచ్చట్లు మాట్లాడినట్టుంది. అది కూడా మాట్లాడిందో లేదో నాకే తెలియదు, మాట్లాడిందని మాత్రం నేను అనుకుంటున్నాను. కానీ ఖమ్మంలో జరిగినటువంటి మైనర్ బాలికను ముస్లిం వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు చేసిన ఆ అత్యాచారం విషయంలో నోరు నెత్తన పెట్టుకొని ఎలా మాట్లాడుతుందో చూద్దాం. నేను అలాగని ఖమ్మంలో అత్యాచారానికి గురైన పాపని జాలి పట్టట్లేదా బాధపడట్లేదా అని అంటే చాలా దారుణంగా చాలా బాధపడుతున్నాను. అది చాలా దారుణమైనటువంటి సంఘటన. అటువంటి విషయాలు క్రైస్తవుడు చేసినా ముస్లిం చేసినా బౌద్ధుడు సిక్కుడు ఎవడు చేసినా కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా శిక్ష పడాల్సిందే అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ పాప విషయంలో నేను చాలా బాధపడతా ఉన్నాను. కానీ స్పందించే విషయంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ సమానంగా మనం వారిని తిట్టాలి, వారిని అవసరమైతే యాడికంటే ఆడికి లాగాలి, పోలీస్ స్టేషన్కి కోర్టుకి జైలుకు పోయే వరకు మనం ఉద్యమాలు చేయాలి. కానీ ఈమె మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ విషయంలో ఒక మాట కూడా మాట్లాడకుండా ఈరోజు మా ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక విషయంలో ఏమో మాట్లాడుతోంది. నోరు ఇంత తెరుచుకొని మాట్లాడుతూ ఉంది. కానీ మాట్లాడిన తర్వాత ఆ వీడియోని ఫేస్బుక్లో ఓ సోదరుడు అప్లోడ్ చేసే దాని కింద కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్లు ఎలా వచ్చాయి ఏమొచ్చాయి అనేది మనం ఒక బూతు కూడా ఆదర్ల రవి తిట్టట్లేదు. బూతులు ఏమేమి పెట్టారు ఆ ఫేస్బుక్లో ఈమె స్పందించిన విషయానికి చాలామంది ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, జైనులు, సిక్కులు, బౌద్ధులు కావచ్చు అందరూ కామెంట్లు పెట్టారు. మాట్లాడిన విషయానికి ఎవరెవరు ఏ కామెంట్లు పెట్టారు అనే విషయాన్ని చూద్దాం. పరమ బూతులు పచ్చి బూతులు పెట్టారు. కొన్ని పరమ పచ్చి బూతులు చెవులలో నుంచి నెత్తురొచ్చేలా ఉన్నాయి బూతులు. అవి నేను మాట్లాడను. ఆ బూతుల్ని మాత్రం స్కిప్ చేసి మిగతా కొంచెం అంతా కాస్తో కోస్తో మాట్లాడుకోవడానికి బాగుండే ఆ కామెంట్లను మాత్రం చదువుతాను. ముందు ఆ కామెంట్లు చదివే ముందు వాళ్ళు ఆ కామెంట్లు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందో మాట్లాడిన తీరేందో ఒకసారి మనం చూసిన తర్వాత మనం ఆ కామెంట్లు చదువుకుందాం. ఒకసారి ఈ వీడియో చూడండి మీరు. ఈ రోజు ఈ పిల్లకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళు చెప్తున్నారు ఆ పిల్ల కాలు స్పర్శపోయింది, ఆ పిల్ల జీవితాంతం నడుస్తుందా లేదా 1కి 4 సార్లు నేను రిక్వెస్ట్ చేస్తే నిజంగా డాక్టర్ గారి కళ్ళలో నీళ్ళు వచ్చినాయండి ఆ పిల్ల హెల్త్ ఇష్యూ చెప్పడానికి. ఇంకొక విషయం గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నా, హాస్పిటల్ యాజమాన్యానికి మీరు రిక్వెస్ట్ చేయండి, మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోతే ఈ ఇష్యూని మేము ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అసలు ఆ పిల్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంత భయంకరమైన ఆరోగ్య పరిస్థితి, ఇంత దయనీయంగా ఉంటే కనీసం ఒక్క హెల్త్ బులెటిన్ అన్న ఇచ్చారా? హెల్త్ బులెటిన్ ఇవ్వకుండా ఎందుకు దాచిపెడుతుంది మీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు, మీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు మొన్న సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఇష్యూలో చాలా గొప్ప డైలాగులు కొట్టారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి గొంతుకులు? రోడ్డు మీద పడి ధర్నాలు చేసేటువంటి ప్రతిపక్ష మహిళా మూర్తులందరూ ఎక్కడికి వెళ్ళారు? మీరు ఆ రోజు కొట్లాడారమ్మా, మేము కూడా చెప్పాం తప్పు చేస్తే లోపల ఉండాల్సిందే, ఎవరన్నా నోరు మూసుకొని కూర్చోలేదు. ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఒక రజక కులస్తురాలు, నేను కులమే మాట్లాడతా ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన ఇంట్లో శుభకార్యం వెళ్ళదు. అలాంటి గొప్ప కుటుంబం అది. నిజంగా చెప్పాలంటే బీసీలేంటి, లేకపోతే చాలా మంది ఇక్కడ సోదరులు మాట్లాడతారు మేము పేదవాళ్ళం అండి, మాకు న్యాయం జరగదండి అన్నారు. వాళ్ళు పేదవాళ్ళు కాదండి, వాళ్ళకి న్యాయం చేయలేని మనం పేదవాళ్ళం, వాళ్ళ తరపున నిలబడలేనటువంటి మనం పేదవాళ్ళం. అందరికీ చెప్తున్నారు, ప్రతి హిందూ గొంతుగా ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ పాపకి సపోర్ట్ చేయాల్సిందే. ఈ పాప హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేసేంత వరకు కూడా మేము ఊరుకో.
చూడు అక్కయ్య గారు, ప్రియా చౌదరి గారు, మీ బాధని మేము పూర్తిగా అర్థం చేసుకోగలను. నీ బాధని నేను పూర్తిగా నా సహోదరి ప్రియా చౌదరి, మా అక్క, ఆమె బాధని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ మీరు ఇంత నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నారు. ఈ నోరు, ఇట్లాంటి వ్యవహార శైలి మీరు ఇదివరకు కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భైరవ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ నోరు, ఇంత పెద్ద నోరు అప్పుడు ఎందుకు రాలేకపోయింది? అంటే ఈ అమ్మాయి విషయంలో, ఖమ్మంలో జరిగినటువంటి ఆ బాలిక విషయంలో నేను మాట్లాడకూడదా అని అంటే మీరు మాట్లాడాలి. మీరే కాదు, భారతదేశంలో ఉన్న, భారతదేశం అవతల ఉన్న ఈ విషయం పైన మాట్లాడాలి. నేను మాట్లాడతాను. నేను చాలా బాధపడతాను. ఆ చిన్ని పసికందు ఎలా బాధపడిందో ఆ పైనుండి పడినందుకు. వాడు అత్యాచారం చేసే సమయంలో వాడు అట్లాంటి పనులు, దుర్లభ్యమైన వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆ పాప ఎలా బాధపడిందో మనందరికీ తెలుసు. నేను చాలా బాధపడుతున్నాను. యావత్ ప్రపంచం అంతా ఈ విషయం ఎవరెవరికి తెలుసో వాళ్ళందరూ బాధపడుతూనే ఉన్నారు. కానీ వివక్ష అనేది ఇక్కడ ప్రధాన అంశం. మీకు బీజేపీ వాళ్ళు మాట్లాడితే, బీజేపీ వాళ్ళు తప్పు చేస్తే మీరు వివక్ష చూపించి ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడరు. ఒక ముస్లిం తప్పు చేస్తే నోరు ఇంత పెద్ద పెద్ద డీజే సౌండ్లాగా పెట్టుకొని మాట్లాడతారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే నోరు పెద్ద పెద్దదిగా చేసుకొని మాట్లాడతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే పెద్ద పెద్ద నోరు వేసుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఒక ముస్లిం తప్పు చేశాడు, వాస్తవంగా వాడిని శిక్షించాలి, వాడికి వీలైతే ఉరిశిక్ష కూడా వేయాలని ఆదర్ల రవి డిమాండ్ చేస్తున్నాడు. కానీ నీ తీరు, నీ ప్రవర్తన తీరు, నీ మాట తీరు ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఆ బండి సాయి భగీరథ్ అనే వాడి మీద ఎందుకని ఇంతగానో మాట్లాడలేదు? మీరు మాట్లాడిన విషయాన్ని ఒక సోదరుడు తన ఫేస్బుక్లో పెట్టుకుంటే దాని కింద ఏమేమి కామెంట్లు పెట్టారో పరమ పచ్చి బూతులు ఉన్నాయి. కొన్ని బూతుల్ని నేను నా నోటితో మాట్లాడలేను, చెప్పలేను. కాబట్టి కొంతవరకు అయితే మనం చూద్దాం. వారికి మీ పైన ఉన్న ఉద్దేశం ఏంటో క్రైస్తవులు పెట్టారు, ముస్లింలు పెట్టారు, హైందవులు పెట్టారు, జైనులు పెట్టారు, సిక్కులు పెట్టారు, బౌద్ధులు కూడా ఈ కామెంట్లు పెట్టారు. మీరు మాట్లాడిన వీడియో కింద, ఇప్పుడు మీరు మాట్లాడి నేను మీకు చూపించిన వీడియో కింద ప్రతి ఒక్కరూ కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లు ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అది నా ఉద్దేశం కాదు, నా మాటలు కాదు, మీరు మాట్లాడిన వీడియో కింద నెటిజన్లు, చూసేవారు, వీక్షించేవారు పెట్టిన కామెంట్లు. గౌసుగాడి కాయలు అంటే ఒక ఆయన పెట్టిండు, ఆయన కూడా ముస్లిమే పెట్టాడు. ఈ ఏదైతే ఖమ్మంలో జరిగినటువంటి అత్యాచారం గురించి పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన కామెంట్ రాస్తున్నాడు. ఆయన పేరు ఎస్కే ఈసా వలి. ఆయన ఏం రాస్తున్నాడు కామెంట్ అంటే, గౌసుగాడి కాయలు, బండి సంజయ్ కొడుకు కాయలు కట్ చేద్దామా అక్క అని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఎవరి గౌసుగాడి కాయలు, బండి సంజయ్ కొడుకు కాయలు కట్ చేద్దామా అక్క? నువ్వేమంటావు చెప్పక్క, ఓకేనా? నువ్వే దగ్గరుండి కట్ చేయాలి అని ఆయన, ఇప్పుడు నేను చెప్పిన పేరు ఎవరు, ఆయన ఫేస్బుక్లో ఆయన అకౌంట్ పేరు ఎస్కే ఈసా వాలి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఆయన ఖాదర్ అని, ఇతను కూడా ముస్లిం సోదరుడు అయి ఉంటాడు. ఈయన భోగం ఎల్ అని మిమ్మల్ని సంబోధిస్తున్నాడు. భోగం ఎల్ అంటే, ఎల్ అంటే మీకు తెలుసు, ఎల్ అనే సంబోధన దాంతో మీకు చెప్తా ఉన్నాడు, భోగం ఎల్ అని. ఇంకా కొంతమంది మంత్రి మారెప్ప అనే వ్యక్తి, ఆయన ఏం కామెంట్ చేస్తున్నాడంటే, బజారు ఎల్ అంటున్నాడు మిమ్మల్ని.
బజారు ఎల్ మొన్న ఇదే విషయం బండి సంజయ్ కొడుకు మీద ఎందుకు మాట్లాడలేదు పంది ముఖం దానా అని మీకు కామెంట్ పెట్టాడక. మరి నాకైతే తెలియదు, కామెంట్లు పెట్టిన చూసిన నేను కామెంట్లు. మా అక్క గురించి గుడ్ కామెంట్లు వచ్చాయా, బ్యాడ్ కామెంట్లు వచ్చాయా, మా సోదరి అక్క కోసం, మా సోదరి ప్రియా అక్క కోసం మంచి కామెంట్లు వచ్చాయా, చెడ్డ కామెంట్లు వచ్చాయా అని ఒకసారి కామెంట్కి వెళ్ళి చూస్తే ఇలా వచ్చాయి. చంద్రశేఖర్ అని ఒక హైందవ సోదరుడు ఏమని కామెంట్ పెడుతున్నాడంటే, బండి భగీరథ విషయంలో కూడా ఇదే విధంగా స్పందించలేదు ఎందుకు అని మీకు ఒక కామెంట్ పెట్టాడక్క. అదే విషయంలో శివకుమార్ అనే ఒక హైందవ సోదరుడు ఏం పెడుతున్నాడంటే, బండి భగీరథ విషయంలో నోట్లో ఎవరిది పెట్టుకున్నావు అని ఆయన కామెంట్ చేస్తున్నాడు ఒక హైందవ సోదరుడు. ఇంకో సోదరుడు నిజాముద్దీన్ అంటే నా ముస్లిం సోదరుడు, నీ బొందనే మొన్నటి వరకు ఎక్కడ ఉన్నావు, బండి సంజయ్ కుమారుని ఈ షోలో ఇప్పుడు గుర్తుకొచ్చిన ఆరోగ్య పరిస్థితులు మొన్న రాలే అని పెట్టాడు కామెంట్. ఇంకొక ఆయన పెడుతున్నాడు ఖాదర్ జానీ ఎస్కే అని ఉంది ఆయన అకౌంట్ అది. ఈ తెగింపు ఇంత హడావుడి బండి కొడుకు కేసు అప్పుడు ఎందుకు రాలేదు అక్క అని పెడుతున్నాడు. ఈ తెగింపు ఇంత హడావుడి బండి కొడుకు కేసు అప్పుడు ఎందుకు రాలేదక్క అని పెడుతున్నాడు. తర్వాత ప్రవీణ్ కుమార్ అని డైరెక్ట్ ఫోటో పెట్టి బండి భగీరథ ఫోటో, ఆ ముస్లిం ఎవడైతే మొన్న ఖమ్మంలో వాడు చేశాడో వాడిది ఇద్దరు ఫోటో పెట్టి వీళ్ళిద్దరికి ఉరిశిక్ష వేయాలని పెట్టాడు. జ్యోతి కుమార్ అని అక్క ఇప్పుడే మెలకువ వచ్చిందా అని పెడుతున్నాడు. జ్యోతి కుమార్ అంటే ఇప్పుడే నిద్ర లేచావా, ఇప్పుడే పెడుతున్నావా అని. దాని తర్వాత చారీ అని అక్క మొన్న బండి సంజయ్ కొడుకు విషయంలో ఎక్కడ పడుకున్నావని ఆయన కూడా అలాగే పెడుతున్నాడు. విజయ్ బాబు అని మొన్న ఎక్కడ పోయావో పెద్ద పోరాట యోధురాలు అని పెట్టాడు. మొన్న ఎక్కడికి పోయావో పోరాట యోధురాలువి అని పెడుతున్నాడు విజయ్ బాబు అని. సురేష్ గుడిపెల్లి, సరే బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కానీ మొన్న మీ అన్న కొడుకు బండి కేసు గురించి మాట్లాడనీకి నోరు రాలేదా, ఎటు చచ్చావు మరి అప్పుడు అని పెట్టాడు. మీ అన్న కొడుకు బండి భగీరథ విషయంలో ఏం మాట్లాడలేవు, అప్పుడు ఎటు చచ్చినావు అని పెడతా ఉన్నాడు. తర్వాత సంత నూతలపాటి, బండి సంజయ్ కొడుకు విషయంలో ఏడికి పోయావు అమ్మా, ఏడా తొంగున్నావు అని కామెంట్లు పెడుతున్నారు. తర్వాత ఇంకొకళ్ళు ఎవరో పేరు కనిపించట్లేదు, వాడు కూడా హిందువు అయ్యి బత్తాయిగాడు అయితే బూతుంది ఇక్కడ జీ మూసుకొని, జీ అని చెప్తాను, గూ అన్న కాడ జీ మూసుకొని పడుకునేది, వాడు చెప్పింది తప్పే, చేసింది తప్పే, మరి బండి భగీరథ చేసింది మాత్రం సంఘసేవ, అప్పుడు ఒక్క బజారు ముండ కూడా మాట్లాడలేదు అని అంటున్నాడు. అంటే బండి భగీరథ చేసింది సంఘసేవనా, ఈడు చేసిందేమో ద్రోహమా, అప్పుడు ఆడికి పోయిర్రు, ఆ రోజు గూ మూసుకొని కూర్చున్నావు అనేసి కామెంట్ పెట్టాడు. దాని తర్వాత ఈవి అని ఉంది. ఇవన్నీ కామెంట్లు, మనం అంటలేదామని బూతులు. మా అక్క పేరు ప్రియా చౌదరిని, ఇది బండిగాడి మో, అది బూతు అర్థం చేసుకోండి. మో బిడ్డ దొరికినప్పుడు ఎవడు మో కుడుస్తుంది,
ఇప్పుడు జరిగిన సంఘటన ఘోరం కాబట్టి వాడికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అని అంటున్నారు. సతీష్ ముదిగొండ బండి కొడుకు విషయంలో మాట్లాడితే బాగుండు అని కామెంట్ పెట్టాడు. వీరాంజనేయులు అడ్డంకి వీరాంజనేయులు అట ఆయన ఏం పెడుతున్నాడంటే, నీ పరువు క్రెడిబిలిటీ కోవా బన్ను బండి భగీరథతోనే పోయింది, సిగ్గులేక మళ్ళీ వచ్చావా అని ప్రియా చౌదరి గారిని అంటున్నాడు. జాఫర్ అహ్మద్ బత్తాయి లన్ ఎల్ కొడుకు లారా బండి సంజయ్ కొడుకు అయిన గౌస్ బాషా అయినా తప్పు చేస్తే శిక్షించాలి. లా కొడుకు లారా దాంతో హిందూ ముస్లిం అట, మరి అదేందో. తర్వాత షరీఫ్ షైక్స్ బండి సంజయ్ కుమార్ ఇష్యూలో యాడపోయారు అని పెడుతున్నారు. అందరూ నోట అదే మాట. నిజానికి యాడికెళ్ళే వీళ్ళు కామెంట్లు పెట్టిన వాళ్ళు పరమ బూతులు పచ్చి బూతులు తిడుతున్నారు, అది తప్పే. కానీ వాస్తవానికి మాట్లాడాల్సింది ఉండే. సయ్యద్ నజీర్ అని కామెంట్ పెడుతున్నారు. అమ్మా ప్రియా చౌదరి గారు, మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడి విషయంలో మీరు ఏ విధంగా స్పందన కాలేదు అంటే బండి సంజయ్ అంటే మీకు అంత భయమా, లేదా మీ నోరుకి ప్లాస్టర్ తగిలించేకి ఎంత డబ్బు ముట్టింది? మీరు ఏదైనా న్యాయంగా ఉండాలి. బండి సంజయ్కి భయపడే మాట రాలేదా? ఆ రోజు మీరు ఏదో బాలిక హెల్త్ ఇష్యూ పైన పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. మీరు మనుషులా పశువులా అని సయ్యద్ నజీర్ అనే వ్యక్తి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు మరో వ్యక్తి జై కామ్రేడ్ అట. ఆ వ్యక్తి పేరు, ఆయన పేరు ఐడి పేరు జై కామ్రేడ్ అట. చాలా రోజులకి కనబడుతున్నావు, విదేశాలకు వెళ్ళి వచ్చావా ఏంది అని ప్రియా చౌదరి గారికి కామెంట్ పెట్టాడు. అబ్దుల్ షరీఫ్ అని ఒక ముస్లిం సోదరుడు ఏమని కామెంట్ పెడుతున్నాడంటే, మీ బతుకులు చెడ, మందిది మంగళవారం, మనది సోమవారం, భగీరథ చేసిన దాని మీద ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రియా చౌదరి గారిని అంటున్నాడు. లటీష్ కుమార్ అట, ఏ పిచ్చి పూ దానా దే, మొన్న ఎక్కడికి వెళ్ళావు బండిగాడి విషయంలో అని కామెంట్ పెట్టాడు. జీవానందం దేశెట్టి జీవానందం, నిన్న మొన్న ఎక్కడ పన్నావు? భగీరథ సమయంలో సప్పుడు చెయ్యకపోతివి అని అడుగుతున్నాడు. ఎండి అజీజ్ ఏమంటున్నాడంటే, మరి బండి సంజయ్ కొడుకు ఇలా చేసినప్పుడు ఎక్కడ వెళ్ళావు మేడం నీవు అని అడుగుతున్నాడు. ఇంకో ఆయన నాగూర్ బండి సంజయ్ కొడుకు గురించి ఎందుకు మాట్లాడలే? నోట్లో ఏమన్నా పూతరేకులు పెట్టుకున్నావా అని అడుగుతున్నాడు. శివ అలాగే బండి సంజయ్ కుమారుడు గురించి కూడా మాట్లాడు అని పెట్టాడు. ఈమె ముఖం చూడలేకపోతున్నారు అని పెట్టాడు వెంకటేశ్వర్లు గడ్డం. పద్మాట, నిన్ను తన్నాల ముందు భగీరథ గురించి కూడా మాట్లాడు, నిన్ను తన్నాల ముందు భగీరథ గురించి కూడా మాట్లాడు అని కామెంట్ పెట్టింది పద్మాట ఆమె పేరు. జానీ మొహమ్మద్, ఓహోహో ఆగు తగ్గు మాట్లాడేది మాట్లాడుతున్నావు,
ప్రియా చౌదరి ఏముంది, ఎక్కడికి వెళ్ళావు? ఇంకా మీ ఛానల్ని ఎవరైనా నమ్ముతాడా? తెలివి తక్కువ వాడు కూడా నమ్మడు నీ ఛానల్ని అని కామెంట్ పెట్టాడు. లక్ష్మీ బతుల ఆల్రెడీ అరెస్ట్ చేశారు, తగిన శిక్ష వేశారు, ఏంటి నీ గొడవ అని అంటుంది ప్రియా చౌదరిని. ఎందుకంటే ఆయన నిజంగానే అరెస్ట్ అయ్యాడు, జైలు కూడా వెళ్ళాడు, ఇంకేందమ్మా నీ సోది అన్నట్టు మాట్లాడుతోంది. జావీదా నవీదా మహమ్మద్, నువ్వు చెబుతున్నది కరెక్ట్గానే ఉన్నది, కానీ మొన్న బండి భగీరథ మీద ఏమీ చెప్పట్లేదు, నోట్లో చక్కెర ఉండేనా తల్లి? నోట్లో చక్కెర ఉందా? మొన్న బండి భగీరథ విషయంలో ఏం మాట్లాడలేదని అడుగుతోంది. మోనీ లీనా, బండి కొడుకు గురించి ఏం మాట్లాడవే బోకు. అవి ఏమంటుందంటే బండి భగీరథ విషయంలో, బండి కొడుకు విషయంలో ఏం మాట్లాడలేదు ఏందే బోకు అని పెట్టింది. పెట్టిన పేరు మోనీ లీనా. సుబాకర్ అల్ఫా, సుబాకర్ అల్ఫా చాలా బాగా స్పందించారు మేడం, మరి బండి కుమారుడి మీద నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు మేడం అని పెట్టాడు. తప్పు చేసిన వాడు ఏ మతం వాడైనా ఒకటే, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు వాడు శిక్షార్హుడే. మరి మా ఈ నోళ్ళు మొన్న ఏమేమయ్యి అక్క ఒక్కరు కూడా బయటికి రాలేదు అని పెట్టారు. బెజ్జంకి కళ్యాణ్, మొన్న ఎక్కడ పోయావు అక్క బండి భగీరథ విషయంలో? పడి గణేష్ చందు, కాంగ్రెస్ ప్లస్ తురక ఈక్వల్ టు ఒకటే. కాంగ్రెస్ ప్లస్ తురక అంటే ముస్లిం వాళ్ళు ఈక్వల్ టు ఒకటే. కంపు కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోతుంది. ఈడెవడో పెద్ద బీజేపీ వాది అనుకుంటా. నేతాజీ అన్న, మీరు చెప్పిన దానికి 100% నేను అంగీకరిస్తున్నాను, వన్ని ఎన్కౌంటర్ చేయాలి. మరి బండి భగీరథ సంజయ్ కొడుకు చేసిన పనికి నీ నోరు తెరవలేదు ఎందుకు? చేయలేదు, బండి భగీరథ కొడుకు చేసిన పనికి నోరు తెరవలేదు ఎందుకు? అప్పుడు నోరు తెరవటం తప్పు కాదు, ఇప్పుడు నోరు ఎందుకు మూసుకొని ఉన్నావు మేడం? ఆ విషయాన్ని ప్రశ్నిస్తున్నాను అని పెట్టాడు. రాజు బాలు, అబ్బబ్బబ్బా వచ్చింది వయ్యారి అని పెట్టాడు. శ్రీరెడ్డి నవ్య, ఇంకా సాల్లే పోయి బీజేపీ సంకనాకు సోది మొండ, సంజయ్ కొడుకు విషయంలో మాట్లాడనిది ఇప్పుడు వచ్చింది, వెళ్ళమ్మ దొంగముండా. వాడు ముస్లిం కాబట్టి బయటకు వచ్చావు, మన వాళ్ళు ఎన్ని రేపులు చేయట్లే, అందరికీ ఒకే న్యాయం అని పెట్టాడు ఒక హైందవ సోదరుడు, అంటే హిందూ సోదరుడు ప్రాపుల్లా కళ్యాణ్. జక్కల మత్స్యగిరి యాదవ్, ఈయన కూడా ఒక హిందువే. వచ్చింది ఓ ప్రతివత్త, మొన్న బండి భగీరథ విషయంలో ఏ బొక్కలో ఉన్నదో కానీ ఇవాళ ఖమ్మంలో మాత్రం ఓకదంపుడు ఉపన్యాసం పేటీఎం ఆంటీ. ఆవిడకి అర్థం కాని విషయం ఏమిటంటే ఖమ్మంలో నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని. ఆయన చేసిరులే కానీ 10 రోజుల దాకా పారిపోయినా ఆ బండి భగీరథ ఎవడున్నాడో వాడే తప్పించుకొని తిరిగాడని పెట్టిండు. చాలామంది పరమభూతులు ఏమో మీద, ఎందుకంటే అందరి మీద సమానంగా స్పందిస్తే ఏం కాదు, కానీ మరి ఇట్లా మాట్లాడితే అట్లనే ఉంటుంది. కాబట్టి అందరినీ సమానంగా చూడాలని ఈ వీడియో ఉద్దేశం. కులాల మతాలకు భాషల ప్రాంతాలకు అతీతంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ అదల రవి, అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.